అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీ కొమ్ము జయన్న గారి పదవీ విరమణ సన్మాన మహోత్సవం. గుంట పోస్టల్ శాఖలో సుదీర్ఘ కాలం పాటు విశేష సేవలందించి ఉన్నతాధికారుల ప్రశంసలు మరియు ప్రజల మన్ననలు పొందిన గుంతకల్లు పోస్ట్ ఆఫీస్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీ కొమ్ము జయన్న గారి ఉద్యోగ పదవీ విరమణ సన్మాన మహోత్సవం ఆత్మీయ వేడుక ఆదివారం 5/7/2026 అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బాగోలు గ్రామానికి చెందిన తంబగిరి కృష్ణవేణి దంపతుల కుమారుడైన శ్రీ కొమ్ము జయన్న గారు 1989 మార్చిలో పోస్టల్ శాఖలో ఒక సాధారణ ఉద్యోగిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు దాదాపు 36 సంవత్సరాలకు పైగా నిగర్వంగా సర్వజనహితం, అంచలంచలమైన ఆత్మవిశ్వాసం, నిరంతరం విధి నిర్వహణలో అంకితభావంతో వివిధ ప్రాంతాలలో పనిచేసి గుంతకల్లులో అసిస్టెంట్ సూపరింటెండెంట్గా 30/6/2026 నాటికి పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆయనను ఉద్యోగస్తులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఘనంగా సన్మానించారు. అప్పుడు నేను చేరినప్పుడు టోటల్గా మాన్యువల్ కమ్యూనికేషన్ ఉండేది, మెకనైజేషన్ కాలేదు, కంప్యూటర్ సర్వీసెస్ కాలేదు. అప్పుడు అయితే ఉత్తరాల కోసం పబ్లిక్ కూడా చాలా చేసేవాళ్ళు, కమ్యూనికేషన్ కోసం అయితే రాను రాను టెక్నాలజీ డెవలప్ కావడము, ఇంటర్చేంజ్ కావడం వల్ల ఉత్తరాలు రాసే వాళ్ళ సంగతి తగ్గిపోయినప్పటికీ పోస్టల్ డిపార్ట్మెంట్ పైన ఇంకా ప్రయోగంలో పెరిగిపోయిన నమ్మకం ఉంది. పోస్టల్ డిపార్ట్మెంట్లో కొత్త స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. బ్యాంకులు బట్టి ఎలాంటి తీసుకునే విధంగా అన్ని స్కీములు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఎస్పెషలీ రూరల్ ఇండియాకు పోస్టల్ డిపార్ట్మెంట్ ఎనలేని సేవలు చేస్తూ ఉంది. ఇప్పుడు ప్రతి మనం ఉత్తరం రాస్తే దాంట్లో రాస్తే మెసేజ్ వస్తుంది. ఆర్టికల్ బుక్ అయినప్పుడు, ఆర్టికల్ డెలివరీ అయినప్పుడు, ఎవరికి ఆర్టికల్ డెలివరీ అయింది, ఎప్పుడైందని మనం ట్రాక్ చేసుకోవచ్చు. అట్లాగే మనం మొబైల్లో మెసేజ్లు కూడా వస్తున్నాయి. అట్లాగే టోటల్గా ఆన్లైన్ సర్వీసులు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. నేను అంటే మార్పులు సహజంగా నేను అన్ని మార్పులు చూశాను, చాలా వరకు మార్పులు చూశాను. టోటల్ మాన్యువల్ ఉన్నప్పుడు చూశాను, కొంత కంప్యూటర్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చూశాను. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్యూటర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా రాను రోజుల్లో ఇంకా కొన్ని కొత్త స్కీములు రాబోతున్నాయి. వాటిన్నింటికి ప్రజలకు చేరువ చేయడమే పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. నేను నా 35 సంవత్సరాల్లో చాలా అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫున చాలా సేవలు అందించాను. నేను కూడా అలాగే నేను సాటిస్ఫైడ్ సర్వీస్తో రిటైర్మెంట్ అయ్యాను. ఇప్పుడున్న టెక్నాలజీకి కొంత అందుబాటులో కొంచెం కష్టమైనప్పటికీ చాలా వరకు దాన్ని అందుబాటులో తీసుకున్నాను. మెకనైజేషన్ ఆకలింపు చేసుకొని వాటికి అనుగుణంగానే నాకు పనిచేస్తుంది. ప్రజలందరికీ చేరువ చేయడమే పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇప్పుడు జీవిత బీమా కానీ, పోస్టల్ సేవింగ్స్ అకౌంట్స్ కానీ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశారు. లాజిస్టిక్స్ పైన ఇప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. లాజిస్టిక్స్ కూడా ప్రజలందరూ ఉపయోగించుకోవాలని నా ఉద్యోగ ప్రస్థానంలో నేను పోస్టల్ సైడు, సేవింగ్స్ బ్యాంకు, పిఎంఐ, ఆర్పిఐ, జీవిత బీమా ప్రభుత్వం, టోటల్గా మెయిన్కి సంబంధించిన ఉత్తరాల పట్టాలకు సంబంధించిన బ్యాంకులు కూడా పనిచేస్తాను. పోస్టల్ డిపార్ట్మెంట్ చాలా బాగా ప్రజలకు చేరువవుతుంది. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మొట్టమొదటిగా నేను పోస్టల్ డివిజన్లో సిమెంట్ నగర్ నందు నా ఉద్యోగ ప్రస్థానం బిగిన్ చేసింది. అక్కడ ఒక 16 నెలల తర్వాత కర్నూలుకు రావడం జరిగింది. కర్నూలులో 17 సంవత్సరాలు పనిచేసింది. ఆ తర్వాత ఒక ఇన్స్పెక్టర్ టెస్ట్ అని ఉంటుంది. ఆ టెస్ట్ రాసి పాస్ అయిన తర్వాత 2008లో కళ్యాణ జిల్లాలో ఇన్స్పెక్టర్గా ఉద్యోగ ప్రస్థానం మళ్ళీ స్టార్ట్ చేశాను. అక్కడ 2.5 సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ కర్నూలుకు ఆర్ఎంఎస్ అనేది మా దగ్గర సపరేట్ జరిగింది. ఆర్ఎంఎస్లో చేరాను. ఆర్ఎంఎస్లో 4.5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ పోస్టల్ సైడ్కు గిద్దలూరుకి వెళ్ళాను. అక్కడ పనిచేస్తూనే ప్రమోషన్ పైన రుద్దుటూరుకి వెళ్ళాను. రుద్దుటూరులో 2 ఏళ్ళు పనిచేసిన తర్వాత 2.5 సంవత్సరం పనిచేసిన తర్వాత మళ్ళీ కర్నూలుకి రావాలి. నాది కర్నూలు సొంతూరైనా కర్నూలులో ఎక్కువ కాలం పనిచేయలేదు. ఇన్స్పెక్టర్ మీద ఏఎస్పీగా తర్వాత ఇక్కడ పనిచేస్తున్న కాలంలోనే గుంటగల్లుకు ట్రాన్స్ఫర్ రావడం జరిగింది. గుంటగల్లో పనిచేస్తూనే 30/6/2026 ఇక్కడే ఉద్యోగం చేయాలి.
మా ఫ్యామిలీ మెంబర్స్ నా భార్య కూడా బిఎస్ఎన్ఎల్లో ఎంప్లాయీగా పనిచేసి 2020లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. మా తండ్రి గారు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. మా తాతగారు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లోనే పనిచేశారు. మాకు పోస్టల్ డిపార్ట్మెంట్తో మా కుటుంబానికి చాలా అభినవ సంబంధం ఉంది. మేమందరము పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క దీన్ని మరచిపోలేము. ఉపయోగాన్ని కానీ మాకు చేసిన తోడ్పాటుని కానీ మనం మర్చిపోలేము. మా పిల్లలు ఒకరు బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నారు, ఇంకొక అమ్మాయి డాక్టర్గా పనిచేస్తున్నారు, ఇంకో అబ్బాయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. మా నాన్న కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. మా నాన్న 2018లో యాక్సిడెంట్లో ఇస్తున్నారు. తర్వాత మా అమ్మగారు ఉన్నారు, వారు బాగానే ఉన్నారు. పదవీ విరమణ తర్వాత మీరు ఏ సేవలు చేయాలి? పదవీ విరమణ తర్వాత ఏ సేవలు చేయాలనే దాంట్లోనే ఇంకా ఇక్కడ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మొన్న 4 రోజులైతే ఎలా పదవి చేసింది కాబట్టి కొంత ఎక్కువ సమయం నేను బయట తిరగడం వల్ల ఇంకా ఎక్కువ గడవలేకపోయాను. ఇప్పుడు కుటుంబంతో కొంచెం కాలం గడిపిన తర్వాత నాకు చేతనైనంతలో నాకు వీలైనంత వరకు డిపార్ట్మెంట్ సేవ అందించడానికి ప్రయత్నం చేస్తాను. నా పేరు జయన్న, నేను అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆర్ఎంఎస్ పనిచేసే. అమ్మ మీరు ఒక మాట చెప్పండి సార్. ఓకే అమ్మా.